అందరికీ నమస్కారం. నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు సీజన్ 2 71వ భాగం. రచయిత వనజ గారు. అతనికి ఇంకో ఆపరేషన్ పడటంతో ఎందుకు వచ్చిన తంట, మళ్ళీ ఏమైనా పెంట చేస్తుందేమో అని భావించిన అయాన్ జ్వాలకి పెట్టిన సెలైన్లోని నిద్ర మాత్రం ఇంజెక్ట్ కూడా చేసి వెళ్ళిపోయాడు. పాపం ఆ భ్రమలోనే స్పృహలోకి తప్పిన జ్వాల కళ్ళు తెరిచేసరికి రోజు పొద్దునైతే అయాన్ వర్క్ అయిపోయేంత వరకు తనని ఇంటికి తీసుకువెళ్ళను అని చెప్పడంతో ఆల్రెడీ మైండ్ డిస్టర్బ్ అయిన జ్వాల అయాన్ తీసుకెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. విచిత్రం ఏమిటంటే ఆమెకు అసలు కోర్టు గురించి గుర్తు కూడా రాలేదు. అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉన్న జానకి గుమ్మం వైపు చూసేసరికి ఆశ్చర్యం ప్లస్ అయోమయం అయ్యింది, ప్లస్ ఆనందం కూడా వేసింది. ఎందుకంటే అక్కడ ఆదిత్య ఉన్నందుకు చేతిలోకి వెళ్లాల్సిన ఇడ్లీ కాస్త మళ్ళీ బౌల్లోనే పడిపోయి గుమ్మం వైపు పరిగెత్తింది జానకి. అక్కడ ఒక మనిషి చేతుల్లో ఉన్న ఆదిత్యం తీసుకొని గుండెలకి హత్తుకుంది. వాడు కూడా తన మిస్సింగ్ ఫీల్ని తీర్చుకుంటూ జానకి చుట్టూ చేతులు వేసేసి అమ్మ అని అంటూ పిలవటంతో ఆదిత్య ముఖం మొత్తం కూడా ముద్దులు పెట్టేస్తూ రామ్ మన ఆదిత్య వచ్చేశాడు అని చెబుతూ గుమ్మం వైపుగానే చూస్తూ గుమ్మం ముందున్న వాళ్ళని మర్చిపోయింది జానకి. వాడిని తీసుకెళ్ళి ఆద్య దగ్గర సోఫాలో కూర్చోపెడుతూ చూడు ఆద్య, అన్నయ్య వచ్చేశాడు, నువ్వు అడిగావు కదా, నీకోసమే వచ్చేశాడు అని అంటూ జానకి చెప్తూ ఉంటే ఆదిత్య ఆల్రెడీ ఒకసారి చెల్లిని బెడ్ మీద ఉన్నప్పుడు చూసిన గుర్తు ఉండడంతో వాడి చిన్న చిన్న చేతులతో ఆద్య బుగ్గలు నిమురుతూ తల నిమురుతూ అని బాగున్నావా అని అడగటంతో ఆద్య అర్థమయ్యి తల నిలువుగా ఊపుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నయ్యా అని చెప్పడంతో ఇవన్నీ చెప్పడం ఇష్టం లేదు, లేదంటే తనని ఎవరు తీసుకెళ్లారో ఎందుకు తీసుకువెళ్లారో తెలియకపోవడంతోనో కానీ చెప్పలేక నేను నీకోసమే బయటకు వెళ్ళాను, ఇప్పుడు వచ్చేసాను కదా, మీకు అబ్బు తగ్గిపోతే మనం ఇద్దరం కలిసి ఆడుకుందామని అంటూ ఆదిత్య చెప్పేసరికి కిలకిల నవ్వేసిన ఆద్య తన రెండు చేతుల్లో ఉన్న టాయ్స్ని ఆదిత్యకిచ్చింది. జానకి ఆనందం చూస్తూ ఉన్న అభి ఇప్పుడు హ్యాపీనా మేడం అని అంటూ గుమ్మం దగ్గర జానకి వదిలేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సారీ మిస్టర్ అర్జున్, తను మీరెవరో తెలియక కొడుకు చూసిన ఆనందంలో ఇలా చేసిందని అభి అంటూ ఉంటే పర్లేదండి, ఆవిడ హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలని చెప్పి సిరి వైపు చూసి తను నా భార్య సిరి, ఇంకా తను మా పాప సితార అని చెప్పడంతో సారీ లోపలికి రమ్మనడం మర్చిపోయాను, ప్లీజ్ కమ్ అని అంటూ అభి స్వయంగా ఇన్వైట్ చేసేసరికి అర్జున్, సిరి, సితార ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు. 5 సంవత్సరాల సితారని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఇల్లు మొత్తం చూడకుండా తలదించుకొని కూర్చొని ఉంది మన సిరి పాప. ఇంకా సిరి ఎలాంటిదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ అక్కడ ఆమె చిన్ని కోపం ఏంటంటే అర్జున్ సిరివెన్నెలని కాకుండా సిరి అని అందరినీ పరిచయం చేసినందుకు. వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చోగానే జానకి అప్పుడు గుర్తొచ్చింది, తమ కొడుకుని వాళ్ళే తీసుకొచ్చారు, కనీసం వాళ్ళని పలకరించకుండా లోపలికి వచ్చేసాను అన్నట్లు వాళ్ళ వైపే ఇబ్బందిగా చూస్తూ అభి వెనక్కి వెళ్ళిపోయింది జానకి. టిఫిన్ కంప్లీట్ చేసిన కౌశల్య కూడా అక్కడికి వస్తూ అభి ఎవరు నాన్న వీళ్ళు అని అడగటంతో అర్జున్, సిరి ఇద్దరు లేచి కౌశల్యకి నమస్కారం చేశారు. నమస్తే బాబు, కూర్చోండి అని చెప్పిన కౌశల్య వాళ్ళకి ఎదురుగా ఇంకో సోఫాలో కూర్చుంటే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తానని అంటూ జానకి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అంటూ ఆపిన అభి ఆయన అర్జున్ చంద్ర డిప్యూటీ కమిషనర్, ఇంకా ఆవిడ వాళ్ళ వైఫ్ సిరి గారు, ఇక పాప సితార మన ఆదిత్యని ఆ మార్తాండ దగ్గర నుండి తీసుకురావడంతో అర్జున్ గారు చాలా హెల్ప్ చేశారు, అందుకే ఆయన్ని ఈరోజు మన ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశానని అభి చెప్పడంతో చిన్నగా నవ్వి ఇంకోసారి జానకి సారీ చెప్పింది. అర్జున్ పర్లేదన్నట్లుగా చిన్నగా నవ్వడంతో కొంచెం ధైర్యంగా సిరి దగ్గరికి వెళ్ళిన జానకి సితార బొగ్గలు లాగి ఎన్ని ఇయర్స్ అని అడగటంతో 4 కంప్లీట్ అయ్యి 5th పడ్డాయి అని చెప్పింది మన సిరి పాప. టిఫిన్ చేదురుగాని రండి అర్జున్ గారు అంటూ జానకి పిలుస్తుంటే లేదండి ఇంటి దగ్గర చేసే వచ్చామంటూ అర్జున్ చెప్పేసరికి జ్యూస్ అన్న తీసుకోండి అంటూ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయిన జానకి కోర్టులో జరిగింది తెలుసుకున్నాను అభి అని అంటూ అర్జున్ చెప్పేసరికి మీరు అక్కడ ఉండటం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది, లేదంటే కన్ఫర్మ్గా మార్తాండ ఇంకో పిటిషనే వేసేవాడు నేనే ఆదిత్యం తీసుకురావాలని, బట్ మీరు చాలా హెల్ప్ చేశారంటూ ఇంకోసారి మనస్ఫూర్తిగా అభి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటే ఆచరణ నాదైనా ఐడియా మాత్రం మీదే కదా అభి, మా టీం కూడా అక్కడే ఉండమని వాచ్ చేయమని చెప్పింది మీరే, పని మనిషితో మాట్లాడమని చెప్పింది కూడా మీరే కదా, సడన్గా బాబుని తీసుకుని వచ్చేయమని చెప్పింది మీరే కదా, సో ఆ క్రెడిట్ మొత్తం కూడా మీకు కూడా చెందుతుంది అని అంటూ అర్జున్ నవ్వేసరికి అభి కూడా చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. ఇంకేంటి విశేషాలు అని అంటూ ఒకరినొకరు అడుగుతూ మాట్లాడుకుంటూ ఉంటే కౌసల్య వాళ్ళ
అఫీషియల్ మాటలు వింటూ కాసేపు విని ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోవడంతో అజిత్ తన రూమ్ నుండి అప్పుడే బయటికి వచ్చాడు. కశ్యప్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నాడు. అజిత్ని కూడా అర్జున్కి పరిచయం చేయించాడు అభి. ఈయన నాకెందుకు తెలియదు అభి, ఫస్ట్ ఏసీపీగా వైజాగ్లో చార్జ్ తీసుకొని అక్కడ వర్క్ చేశారు కదా, రాబర్ట్ని పట్టుకుంది మీరే కదా, ఉమెన్ ట్రాఫికింగ్ నుండి చాలామందిని సేవ్ కూడా చేశారండి, ఇవిడ మీ వైఫ్ సిరిగారు కదా. అసలు అమ్మో ఏం ధైర్యం అండి బాబు, నిజంగా మన ఇండియన్ హౌస్ వైఫ్ పవర్ అంటే ఏంటో చూపించారు, మీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటూ అజిత్ అప్పుడెప్పుడో పేపర్లో న్యూస్ గురించి చెప్పడంతో సిరి చిన్నగా నవ్వి ఊరుకుంటే అర్జున్ గర్వంగా వాళ్ళ వైపే చూస్తూ వైఫ్ని పొగుడుకున్నాడు. సీతారాణి దగ్గరికి తీసుకున్న అభి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ ఏం చదువుతున్నావు అమ్మా అని అడగటంతో యూకేజీ అంకుల్ అని చెప్పి ఎప్పుడెప్పుడు మళ్ళీ సిరి దగ్గరికి వెళ్దామా అని బిక్కుబిక్కుమంటూ అభి ఒలోనే కూర్చుంటే మన బుడ్డది ఆద్య బుల్లెట్లాగా దూసుకొచ్చి డాడీ మీ బంగారం నేను ఒళ్ళో కూర్చుంటా తీసేతనని అంటూ సితారం దొబ్బైపోతూ ఉంటే ఆపేసిన అభి నో బంగారం నువ్వు అలా అనకూడదు, తను నీకు అక్క అవుతుంది, సితారా అక్క అని పిలవాలి, మీ ఇద్దరు టాయ్స్ని షేర్ చేసుకొని ఆడుకోవాలి సరేనా, అన్నయ్యని అంకుల్ సేవ్ చేశారు కదా, మరి అంకుల్ వాళ్ళ పాపని మనం బాగా చూసుకోవాలి కదా అని అంటూ అభి ఆద్య మైండ్ని రీసెట్ చేయడంతో అప్పుడు బుడ్డది కాస్త నవ్వి అక్క అని అంటూ తన చేతిలో మిగిలిన టాయ్లోంచి కూడా సితారకి ఇచ్చేసింది. ఆ టాయ్ తీసుకోవాలా వద్దా అన్నట్టు సిరి వంక చూసింది బుడ్డి సితార. సిరి కళ్ళార్పడంతో దాన్ని తీసుకొని చేతిలో పట్టుకున్న సితార ఆద్య బుగ్గలాగి ఆమెకు పెట్టిన ఇంజెక్షన్ ఇంకా ఒక చేతి కట్టు చూస్తూ అంకుల్ మీ పాపకి ఏమైందంటూ అభిని డైరెక్ట్గా అడిగేసింది. దాంతో అర్జున్ కూడా ఆద్యను ఒకసారి చూసి అభి వైపు చూడటంతో చిన్న సర్జరీ జరిగిందని చెప్పాడు. అభి అప్పటికి ఇక మొత్తం చెప్పడం ఇష్టం లేక సరే అదేదో వాళ్ళ పర్సనల్ అన్నట్లు అర్జున్ కూడా టాపిక్ వదిలేస్తే జ్యూస్ గ్లాసెస్తో వచ్చిన జానకి ముగ్గురికి ఇస్తూ సితారాని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తనే జ్యూస్ తాగించింది. ఆ టైంకి ఇక ఆ రోజు మొత్తం మీద ఏం పని లేదు అని తన షెడ్యూల్ చూసుకున్న అయాన్ జ్వాలని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. అయోధ్యలోకి అడుగుపెట్టిన అయాన్ అర్జున్ సిరీలను చూసేసరికి జ్వాల మాత్రం తను అభివల్లో ఉన్న ఆద్యని చూస్తూ ఉంది. 2 నిమిషాల పాటు తనని అలాగే చూసి ఇక తమ రూమ్కి సైలెంట్గా వెళ్ళిపోయింది జ్వాల. ఆమెను చూసి కూడా అభి అయాన్ వైపే చూస్తూ హౌ ఈజ్ యువర్ డే అని అడగటంతో గుడ్ అని చెప్పి సైలెంట్ అయిపోయిన అయాన్ కోర్టులో ఏం జరిగిందో ఆల్రెడీ అజిత్ తనకి మెసేజ్ చేశాడు కాబట్టి నేను ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ అభికి చెప్పేసి అయాన్ అర్జున్ వాళ్ళని చూస్తూ తమ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాష్రూమ్లో నుండి సౌండ్ వస్తూ ఉంటే జ్వాల అక్కడ ఉందేమో అని అనుకున్న అయాన్ బయట కూర్చొని పోతే సైలెంట్గా లోపల డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చిన జ్వాల బెడ్ మీద ఒక పక్కకు తిరిగి పడుకొని ఉంది. ఆమెను డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదో లేకుంటే ఇంట్లో అతిథులు ఉన్నారని సైలెంట్ అయిపోయాడు. కానీ తన పాటికి తను ఫ్రెష్ అయి వచ్చి హాల్లోకి వెళ్ళిపోయాడు అయాన్. అభి వల్ల కూర్చొని ఉన్న ఆద్య దగ్గరికి వెళ్ళి తనని తీసుకున్న అయాన్ చెక్ చేయడానికి చూస్తూ ఉంటే అతను డాక్టర్ అని అడిగేశాడు అర్జున్. అవును, ప్యాథాలజిస్ట్ నాకు కజిన్ బ్రదర్ అవుతారు, అక్కడ ఉన్న బాబాయ్ పిన్ని వాళ్ళ అబ్బాయిలు వీరిద్దరూ అంటూ ఈశ్వరి జితేంద్రలను చూపించాక అజిత్ వైపు చూపించి వీళ్ళిద్దరు ట్విన్స్, అతని పెద్దోడు అజిత్, ఇక అతని వైఫ్ జాహ్నవి, ఇందాక వచ్చిన వాళ్ళు జ్వాల ఇతని వైఫ్ అని అభి క్లియర్గా చెప్పడంతో అర్జున్ ఓ నైస్ టు మీటింగ్ యూ అని అయాన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నాడు. వాళ్ళ వైపు ఎవరు అన్నట్లుగా అయాన్ అలా చూస్తూ ఉంటే మళ్ళీ అర్జున్ సిరిల గురించి చెప్పిన అభి మన ఆదిత్యని సేవ్ చేయడంలో చాలా హెల్ప్ చేశారు మనకి అని అభి అతనితో చెప్తూ ఉంటే జానకి అక్కడి నుంచి నేను వంటలు స్టార్ట్ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని అంటూ సిరి కూడా తనని పిలిచేసరికి వెనక్కి చూసిన జానకి సిరి తననే పిలుస్తుండడంతో ఆగితే ఆమె దగ్గరికి వచ్చిన సిరి నేను కూడా మీకు హెల్ప్ చేస్తానని అనడంతో పర్లేదు మీరు మా ఇంటికి వచ్చిన గెస్ట్లు నేను చేసి పెడతానంటూ జానకి చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, జానకి గారు పర్లేదు నేను అట్లీస్ట్ మీ కిచెన్లో తోడుగైనా ఉంటానని సిరి అంటూ ఉంటే తీసుకెళ్ళండి మిస్సెస్ అభిరామ్, మా ఆవిడకి ఫీల్ అవ్వడం వంటలు చేయడం ఓర్పుగా ఉండటం అంటే మహా ఇష్టం, మిమ్మల్ని తీసుకువెళ్ళేదాకా ఇలా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటుంది అంటూ సరదాగా చెప్పడంతో అందరూ నవ్వేస్తే తిరిగి మాత్రం సిరి అర్జున్ వైపే చిరుకోపంగా చూసింది. ఎవరూ చూడకుండా సిరికి కన్ను కొట్టిన అర్జున్ మళ్ళీ సర్దుకుంటూ
ఉంటే ఆమె కళల్లో ఇప్పటికీ అదే కలవరపాటు. పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతున్నా కూడా సైలెంట్గా జానకితో కిచెన్లోకి వెళ్ళిపోయింది. సిరి వెనకే మను ఇంకా జాహ్నవి కూడా రావడంతో నలుగురు కలిసి హ్యాపీగా వంటలు వండటం స్టార్ట్ చేశారు. ఇంట్లో ఉన్న నలుగురు అబ్బాయిలు హాల్లోనే ఏం కూర్చుంటాం అన్నట్లు థియేటర్ రూమ్లోకి వెళ్ళిపోయారు. అయాన్ మాత్రం సారీ గైస్, ఫీలింగ్ టయర్డ్ అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతే అభి ఇంకా అర్జున్ వెళ్ళి స్నాక్స్ తింటూ ఏవో నార్మల్ విషయాలు ఇక తమ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాటల మధ్యలో స్కూల్స్ గురించి కూడా రావడంతో అవి మీకు ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా అని అర్జున్ అడగటంతో అవును అర్జున్, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అభి అంటే చిన్న ప్రాబ్లం కాదు, అలాగని మరీ పెద్దది కూడా కాదు, బట్ కొంచెం మీరు ఆలోచిస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అంటూ అర్జున్ చెప్పేసరికి ఏంటదని అడిగాడు అజిత్. ఆల్రెడీ జరిగిపోయింది, ప్రజెంట్ జరుగుతున్నది అదే పెద్ద పెద్ద స్కూల్స్ బయట లేదంటే కాంట్రాక్ట్ తీసుకుని స్కూల్స్లోనే ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టడం, వాటిల్లో చాలా హై ఎఫిషియెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి కేక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్లో ఒక డ్రగ్స్ని మిక్స్ అవ్వడం, వాటికి పిల్లలు అలవాటు పడటం, అబ్బాయిలు అయితే మనీ తెమ్మని, అమ్మాయిలు అయితే పర్సనల్ వీడియోస్ తీసి వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మేము ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగితే వైజాగ్లో ఇలాంటి సిచ్యువేషన్ని నేను కూడా ఒకసారి ఫేస్ చేశాను, బట్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటివి జరుగుతోంది అన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. సో మీరు బయట వాళ్ళకి కాంట్రాక్ట్ కాకుండా స్కూల్ తరపునే స్నాక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి స్టార్ట్ చేస్తే ఇలాంటి వాటి నుంచి కూడా స్కూల్ పిల్లల్ని సేవ్ అవుతారు కదా అని అన్నది నా ఆలోచన అని అంటూ అర్జున్ తన ఐడియా చెప్పడంతో అభికి కూడా అది మంచిదేనని అనిపించింది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అర్జున్. యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు స్కూల్స్ గురించి అంతగా పట్టించుకోలేదు, బట్ నౌ ఆన్వర్డ్స్ నేను చూసుకుంటానని అభయహస్తం ఇవ్వడంతో అర్జున్ హ్యాపీగా ఫీల్ అయ్యి మూవీ ఏదో పెట్టుకుని అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకసారి మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. సిరి అందరినీ వరుస పెట్టి మానసి గారు, జాహ్నవి గారు, జానకి గారు అని అంటూ ఉంటే అది విని విని చూసిన జానకి, మీ పాప మా పిల్లల కంటే పెద్దది, మీరు కూడా నాకంటే పెద్దవాళ్ళు అవుతారు, ఈ అండి గిండి ఎందుకు, హ్యాపీగా పేరుతో పిలవండి అని అంటూ జానకి చెప్పేసరికి కొంచెం మొహమాటంగా చూసింది సిరి. సరే ఒక పని చేయండి అంటూ ఆమె మొహమాటాన్ని అర్థం చేసుకున్న జానకి అంటే ఏంటా అన్నట్లు చూసింది సిరి. మేమే మిమ్మల్ని అక్క అని పిలుస్తాం, అప్పుడు మీరు చెల్లెళ్ళని అండి గిండి అని అనరు కదా, పేర్లతో పెట్టి పిలిచేస్తారు కదా అని అంటూ ఏమంటారన్నట్లుగా మను జాహ్నవి వైపు చూస్తే మను మాత్రం మీకు అక్క అంటే యాజ్ యూజువల్ నాకు వదిననే కదా, నాకు తోడు ఎప్పుడొస్తారు అని అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది మానసి. ఆమె ఎక్స్ప్రెషన్స్కి మనసారా నవ్వుకుంటూ జాహ్నవి మానసి కటింగ్ దగ్గరే ఆగిపోతే జానకి సిరీలు నాన్ వెజ్లో స్పెషల్ చేయడంలో స్టార్ట్ చేసేశారు. అండ్ పిల్లల కోసం పెద్దల కోసం స్పైస్తో పప్పు రసం అని కూడా వండేశారు. సడన్గా పిల్లలు తమ దగ్గరికి రావడంతో గ్లాసులు ఎత్తి పెట్టేసిన అభి ఇంకా అర్జున్ అజిత్ వాళ్ళు ఏంటని అడగటంతో ఆదిత్య సైలెంట్గా ఉన్న ఆద్య మాత్రం డాడీ ఏం చేస్తున్నావు అంటూ చెప్తే నువ్వు నాన్న అంకుల్తో మాట్లాడుతున్నాను, మీరు ఇక్కడికి రావద్దు వెళ్ళనని కిందకు పంపేశాడు అభి. మన ఆద్య బుడ్డ చాలా యాక్టివ్ కాబట్టి ఒక్కోమట్టు జాగ్రత్తగా దిగుతూ కిచెన్లోకి వెళ్ళి జానకిని పట్టేసింది. మమ్మీ, డాడీ, అంకుల్ ఇంకా బాబా ఏదో చేస్తున్నారు, మమ్మల్ని రావద్దన్నారు అని చెప్పడంతో సిరి సితార వైపు చూస్తే ఆమె ఉద్దేశం కూడా అదే అయ్యి పిల్లల్ని రావద్దని, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటూ వంటలన్నీ సిమ్లో పెట్టి అయిపోయిన ఆఫ్ చేసి ఒక్కొక్కరు చీర కొంగ నడుముకు దూపి మరి థియేటర్ రూమ్ వైపు వెళ్ళారు. ఏం జరుగుంటుంది ఫ్రెండ్స్, వీళ్ళు ఎందుకు ఇంత ఆవేశంగా వెళ్ళారు? మీరు కనుక కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.